ఒకవైపున దాడులు, ప్రతి దాడులు మధ్యన కీలకమైనటువంటి మరొక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎస్పెషల్లీ హార్ముజ్ జలసంధి నుంచి నిన్న పాకిస్తాన్ షిప్‌ని మళ్ళీ వెనక్కి పంపించారు. అట్లాగే మరికొన్ని దేశాల షిప్స్‌ని వెనక్కి పంపించారు. మా అనుమతి లేకుండా అవతలకి వెళ్ళడానికి వీల్లేదన్నారు. అయితే ఏ దేశము కూడా దానికి వ్యతిరేకంగా యుద్ధం చేయట్లేదు. కేవలం ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం. ఇజ్రాయెల్, అమెరికానికి అనుకూలంగా ఉంటే చర్యలు తీసుకుంటాం పోనీయమని చెప్పింది ఇరాను. ఇప్పుడు తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి మరొకసారి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. భారతదేశము, రష్యా, చైనా ఈ ముగ్గురు వెళ్ళడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. వాళ్ళ విషయంలో మేము పూర్తి క్లియరెన్స్ ఇచ్చాము. అడ్డుకునే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. భారతదేశానికి సంబంధించినటువంటి వెసెల్స్ దర్జాగా వెళ్ళొచ్చు అన్నటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు.